జీవితం అనే పోరాటంలో నిరంతరం తనకు తానుగా శక్తిని సృష్టించుకోవటం తెలుసుకున్న వ్యక్తి ప్రతి అవకాశాన్ని, ప్రతి సమస్యను తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. నలుగురితో పాటుగా మీకు ఎదురయ్యే సమస్యల్లో మిమ్మల్ని ఒక ప్రత్యేక విజేతగా నిలబెట్టేది మాత్రం మీరు ప్రయోగించే ప్రత్యేక శక్తులు మాత్రమే. నలుగురి కంటే భిన్నమైన గెలుపుని ఆశించే వ్యక్తి ఖచ్చితంగా నలుగురి కంటే భిన్నమైన శక్తిని, నలుగురి కంటే భిన్నమైన తెగింపుతో కూడిన సాహసాన్ని చూపించి తీరాల్సి వస్తుంది. ఇక్కడ ఇలాంటి సాహసాన్ని, తెగింపును, శక్తిని ప్రదర్శించాలి అనుకుంటే ఒక్క ఆలోచన మనస్సులో నాటి పెట్టాలి. అదేమిటంటే, సమస్య ఎంత ప్రబలమైనదైనా సరే సమస్య కంటే కూడా మీలో ఉన్న శక్తి ఎన్నో రెట్లు గొప్పది, సమస్య కంటే మీ శక్తి ఎన్నో రెట్లు గొప్పది అన్న ఒక్క భావాన్ని హృదయంలో, మనస్సులో గాఢంగా నింపినట్లయితే అదే ప్రాణశక్తి ప్రజ్వలకు పునాది అవుతుంది. బయట నుంచి వచ్చే సమస్య కంటే మీ లోపల ఉన్న శక్తి స్థిరమైనది. బయట నుంచి ఎదురయ్యే పరిస్థితుల కంటే మీ లోపల ఉన్న బలం ప్రచండమైనది, శాశ్వతమైనది అని గట్టిగా నరాల్లో నమ్మకాన్ని నింపినట్లయితే అదే ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. హనుమంతుడు తన లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయోగించినటువంటి ఏకైక శక్తి, పట్టుదల ఒక్కటేనని చరిత్ర రుజువు చేస్తోంది. తన శక్తుల మీద పట్టు సాధించిన తర్వాతే హనుమంతుడికి లక్ష్య సాధనకు 100% పట్టుదల పెరిగింది అని చరిత్రలో మీరు గమనించవచ్చు. తన శక్తిని తెలుసుకోనంత వరకు ముందుగా లక్ష్యాన్ని చూసి హనుమంతుడు కూడా దిగులు పడి బెదిరిపోయాడు. కానీ ఆ తర్వాత తన శక్తిని తాను తెలుసుకొని తన మిత్రుల ద్వారా తన యొక్క ప్రేరణను, స్ఫూర్తిని పెంపొందించుకొని శక్తిని, పట్టుదలను సృష్టించుకోగలిగాడు. తాను వాయుపుత్రుడినని, రామభక్తుడినని, దైవభక్తి, దైవ కార్యం తన నరాల్లో, తన లక్ష్య సాధనలో నిండి ఉంది అని గట్టిగా విశ్వసించాడు. ఈ విధంగా తన శక్తిని తాను నమ్మటం, తన శక్తిని, సమర్థతను తాను స్మరించటం, అంతేకాకుండా తన వానర మిత్రులంతా కలిసి అతని శక్తిని, సమర్థతను పెంచి గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపి అపరిమితంగా పట్టుదలను సృష్టించేలా చేయగలిగారు. ఇక ఈ రకమైన పట్టుదల సాధించిన తర్వాత లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కడా కూడా హనుమంతుడు వెనుక అడుగు వేయలేదు. ప్రతి అడుగులో తన శక్తిని, బలాన్ని మాత్రమే చూసుకుంటూ ముందుకు సాగాడు. ప్రతి పరిస్థితిలో తన లక్ష్యాన్ని దైవ కార్యంగా, ధర్మబద్ధమైనదిగా భావించి నమ్మకంతో గెలుపుని పొందగలిగాడు. ఇందులో గనక మీరు గమనిస్తే, ఏ వ్యక్తి అయినా సరే గట్టి లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు, కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలి అన్నప్పుడు తన లోపల ఉన్నటువంటి అఖండమైన బలాన్ని నమ్ముకోవాలి. పాజిటివ్ శక్తులను, పాజిటివ్ వ్యక్తులను మాత్రమే తన చుట్టూ నిలబెట్టుకునే ప్రయత్నం చేయగలగాలి. ఇక్కడ హనుమంతుడిలో తన శక్తుల మీద పట్టు ఉండటం, తన లక్ష్యం మీద పట్టుదల ఉండటం, ఇవి రెండు హనుమంతుడు తన నరనరాన నింపుకోవటం వల్ల ఆత్మబలం, మనోబలం, దేహబలం రెట్టింపయ్యాయి. ఈ రకంగా రెట్టింపైన శక్తి లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ బెదరనివ్వలేదు. తన శక్తి మీద పట్టు ఉండటం వల్ల కొన్నిసార్లు అతి సూక్ష్మమైన రూపాన్ని ధరించాడు, ఇంకొన్నిసార్లు అతి భారీగా రూపాన్ని మార్చుకోగలిగాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఓపిక అవసరమైనప్పుడు సూక్ష్మమైన రూపాన్ని, శక్తి, తెగింపు, సాహసం అవసరమైనప్పుడు అతి భారీగా రూపాన్ని ధరించి ఆటంకాలపై, రాక్షసులపై, సమస్యలపై ప్రచండంగా పోరాడగలిగాడు. ఈ విధంగా తన శక్తిని తనకు అవసరమైన రీతిలో గట్టి పట్టుతో ప్రదర్శించడం వల్ల హనుమంతుడు ప్రతి పరిస్థితిని పట్టుదలతో గట్టిగా ఎదుర్కొని విజయం సాధించాడు. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ఏదైనా ఒకే విషయం మీద
మీ లోపల దాగి ఉన్నటువంటి శక్తిని అంతటినీ ఫోకస్ చేయటం మొదలు పెడితే మీకు మీరుగానే ఏది కోరుకున్నా సాధించగలిగే శక్తిని సృష్టించుకోగలుగుతారు అనేది కఠోరమైన విశ్వ సత్యం. మీరు కార్యసిద్ధిని సాధించటానికి ఈ లోకంలో అన్నిటికంటే అత్యంత నమ్మకంగా మీకు సహాయపడేటటువంటి మహోన్నత శక్తి మీ లోపల దాగి ఉన్నటువంటి ఈ కార్యసిద్ధి శక్తి మాత్రమే. దీన్నే మనోబలం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మీ మనోబలాన్ని మీరు ఆలోచనలు, భావోద్వేగాల రూపంలో వాడుతూ ఉంటారు. ఒక్క నిమిషం మీరు ఆగి మనోబలం ప్రయోగిస్తున్న తీరును గమనించుకోండి. మీరు గమనించకుండా మనస్సుని ఆలోచనలు, భావోద్వేగాల రూపంలో వాడిస్తూ ఉన్నట్లయితే రోజంతా శక్తి వృధా అయిపోయి సాయంత్రానికి మిమ్మల్ని శక్తిహీనంగా చేసేస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తూ మనస్సుని సరైన ఫోకస్డ్ కలిగిన విషయాల మీదకి మళ్ళిస్తూ ఉన్నట్లయితే ప్రతి అడుగులో మీకు శక్తి పెరుగుతూ ఉంటుంది. మీరు పొందాలనుకున్న విషయం ఏదైనా సరే మీరు కోరుకుంటున్న దాని మీదకి మీ ఎనర్జీని ఫోకస్ చేయాలి అనుకున్నట్లయితే మనస్సును క్రమంగా పద్ధతిగా వాడటం, ప్రయోగించటం నేర్చుకోవాలి. మీరు ఏది పొందాలనుకున్నా, ఏది సాధించుకోవాలనుకున్నా మనస్సును ఒక్క నిమిషం ఒకే విషయం మీద ఫోకస్ చేసి 4 రకాలుగా అద్భుతమైన ఆలోచనల్ని ప్రయోగించి చూడండి. మీకు తెలియకుండానే అప్పటికప్పుడే క్షణాల్లో శక్తి పుట్టుకొస్తుంది. ఈ శక్తిని మీరు క్రమంగా పెంచుకుంటూ పోతే రోజు రోజుకు ఒక కార్యసిద్ధి శక్తిగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన ప్రచండమైన 4 ఆలోచనలు మీ లక్ష్యానికి, మీ కార్యానికి అనుకూలంగా మీరు చేసినట్లయితే ఆ శక్తి ఒక తరంగంలాగా మారి మీ ఒంట్లో కూడా ఎనర్జీని పుట్టిస్తుంది. ఇలాంటి 4 ఆలోచనలు మీకు నచ్చినటువంటి ఒకే విషయం మీద, మీరు కోరుకున్న ఒకే అంశం మీదకి ఫోకస్ చేయటం అలవాటైనట్లయితే ఆ ఫోకస్ నుంచే ప్రచండమైన కార్యశక్తి పుట్టుకొస్తుంది. దీన్ని మానసిక శక్తి లేదా మనోబలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రచండమైన మానసిక శక్తితోటే ఋషులు, మునులు, యోగులు బ్రహ్మాస్త్రాలను కూడా సృష్టించుకోగలిగారు అని చరిత్రలో అద్భుతమైన సాక్ష్యాలు దాగి ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి మనోబలాన్ని ఒక్క విషయం మీద ఒకేసారి ఫోకస్ చేయటం అలవాటు చేయండి. ఒక్కసారి మీ మనోబలాన్ని ఒకే విషయం మీద ఫోకస్ చేయటానికి అలవాటు పడినట్లయితే ప్రతి విషయం యొక్క అంతు చూడటం మీకు వీలవుతుంది. అగ్నిలాగా ఒక శక్తి మీ లోపల జ్వలించటం అనేది మానసిక ఫోకస్ నుంచే జరుగుతుంది. ఈ విధంగా ఒకే విషయం మీదకి మీ ఆలోచనల్ని, భావోద్వేగాలని ఫోకస్ చేస్తూ ఉన్నట్లయితే మీ లోపల జ్వలించే మానసిక శక్తి రోజు రోజుకు పెరిగి అది అద్భుతమైన ఐడియాలతో కూడినటువంటి కార్యసిద్ధిని మీలో నరనరాల్లో పుట్టించగలుగుతుంది. ఒకే విషయం మీద ఫోకస్డ్గా నిలబడినటువంటి మనస్సు అద్భుతమైన శక్తి కేంద్రంగా మారుతుంది అని వేదాల్లో కూడా పేర్కొన్నారు. మీ లోపల రగిలే ప్రతి ఆలోచన, మీ లోపల జ్వలించే ప్రతి భావోద్వేగం పిడుగులాంటి ప్రచండ శక్తిని కలిగి ఉంటుంది అనే సత్యాన్ని గనక హృదయంలో నాటి పెట్టినట్లయితే కార్యసిద్ధి అంటే ఏమిటో మీరు సులభంగా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పిడుగులాంటి ప్రచండమైన ఆలోచన శక్తిని, ప్రచండమైన భావోద్వేగాల శక్తిని మీరు గమనించకుండా ఉపయోగిస్తే వృధాగా జారిపోతుంది. అలా కాకుండా ప్రతి ఆలోచనను, ప్రతి భావోద్వేగాన్ని అదుపుగా, పొదుపుగా, శ్రద్ధగా, ఏకాగ్రతగా గమనిస్తూ వాడుకుంటూ ఉన్నట్లయితే అది మీ లోపల సకల సంపదలను సృష్టించే అత్యద్భుత కార్యశక్తిగా మారి మనోబలాన్ని, గుండె బలాన్ని, కండబలాన్ని ప్రకాశవంతంగా జ్వలింపచేసి విజయాన్ని నిత్యం మీ కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తూనే ఉంటుంది.
ఒక యుద్ధంలో గెలుపు సాధించాలి అని విపరీతంగా తపించే వీరుడికి ఆలోచనలు, భావోద్వేగాలే అసలైన అస్త్రశస్త్రాలు లాంటివి అని భగవద్గీత అత్యద్భుతంగా ప్రకటించింది. ఒక వ్యక్తి దగ్గర ఎంతో శక్తి, ఎన్నో సంపదలు ఉన్నప్పటికీ ఆలోచనలు, భావోద్వేగాలు అదుపులో, నియంత్రణలో లేకపోయినట్లయితే ఎన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు ఉన్నా నిరుపయోగమైపోతాయి అని భగవద్గీత వివరించింది. అందుకే ఆలోచనలు, భావోద్వేగాల్లో దాగి ఉన్నటువంటి పిడుగులాంటి శక్తిని మీరు దాచిపెట్టుకొని, అదుపుగా వాడుకొని నియంత్రణలో ప్రయోగించటం నేర్చుకున్నట్లయితే అత్యద్భుతమైన కార్యశక్తి సృష్టించబడుతుంది అని భగవద్గీతలోని శ్లోకాలు వర్ణిస్తున్నాయి. ఒక ప్రచండమైన మానసిక శక్తి, శారీరక శక్తి ఏ విధంగా కార్యసిద్ధిని సృష్టిస్తుందో భగవద్గీతలోని ఒక శ్లోకంలో చాలా చక్కగా వర్ణించారు. అర్జున, మనస్సు ఒకే సమయంలో వందల రకాల విషయాలపై నడిపించే వ్యక్తికి ఎప్పటికీ ఏది సాధించటం సాధ్యం కాదు అని 2వ అధ్యాయం 41 శ్లోకంలో కృష్ణుడు చాలా సూటిగా ప్రకటించాడు. అర్జున, బుద్ధి ఏకాగ్రతగా ఉన్నప్పుడు అన్ని రకాల శక్తులు ఒకే విషయంలోకి ప్రయోగించబడతాయి. ఈ విధంగా మనస్సు, బుద్ధి నిలకడగా ఉండి శక్తిని ఒకే విషయం మీదకి ప్రయోగించటం వల్ల అంతులేని రహస్యాలను, అద్భుతమైన ఉపాయాలను మనస్సు అతి సులభంగా గ్రహిస్తూ ఉంటుంది. దీని ద్వారా పరిస్థితుల్లో గట్టెక్కే ఉపాయాలు సులభంగా పొందగలుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే బుద్ధి, మనస్సు ఏకాగ్రమైపోతాయో మానసిక శక్తి జ్వలిస్తూ ఉంటుంది. ఇలాంటి మానసిక శక్తి నుంచి వెలువడే ఆలోచనలు సూర్యుడి యొక్క కిరణాల్లాగా దగదగ వెలుగుతూ, భగభగ మండుతూ కష్టాల చీకటిని, బాధల భారాన్ని ఛేదించి అన్ని రకాల పరిస్థితులను తిప్పికొట్టి అత్యద్భుతమైన కార్యశక్తితో లక్ష్య సిద్ధిని సాధించేలా ముందుకు నడిపిస్తూ, గెలిపిస్తూ ఉంటాయి అని చాలా స్పష్టంగా భగవద్గీతలో విజయ సూత్రాలుగా వర్ణించటం జరిగింది.